అమ్మ వచ్చి చాలా రోజులైనా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా. సో ఇక్కడ వెల్ఫేర్ మీటింగ్ అయితే అవుతుంది అనమాట, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్. మేమైతే తీసుకెళ్ళాను అమ్మకి, అండ్ అమ్మకి అన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశాను, ఎక్కడ ఏముంటుందో ఏమో అని తెలియదు కదా, అందుకని. అమ్మ అనే కాదు, నేను ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనమాట వెల్ఫేర్ మీటింగ్ కి అటెండ్ అవ్వడం. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి రిఫర్ చేయరనమాట, వాళ్ళు డిస్టర్బెన్సెస్ గా ఉంటుంది కదా మీటింగ్ అయ్యే టైంలో, అందుకని చెప్పేసి నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. అండ్ ఇక్కడైతే వచ్చేసాం అనమాట, రీచ్ అయిపోయాం. అమ్మతో పాటు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉండేది, ఎందుకంటే నేను పంజాబ్ లో చూసా, ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం కదా. సో నేను అంత కొత్తగా అనిపించింది నాకు కూడా. ఇక్కడ నార్మల్ గా అయితే మంత్లీ మీటింగ్స్ అవుతాయి, బట్ ఈసారి అయితే రంగోలీ కాంపిటీషన్, డాన్సింగ్, సింగింగ్, ఇంకా అలానే చాలా యాక్టివిటీస్ అనేవి జరిగాయి. సో చూడడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా, బోరింగ్ ఉండదని చెప్పేసి అమ్మకైతే తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడైతే ఏసీ రూమ్ ప్రొవైడ్ చేస్తారు, ఆబ్వియస్లీ అలానే ఉంటుంది వెల్ఫేర్ మీటింగ్స్ లో. అండ్ అమ్మ అయితే ఇక్కడ హనీగడ్ తో ఆడుకుంటుంది అనమాట. అండ్ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ సింగింగ్ చేశారు, తర్వాత ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇంకా వచ్చింది, తను హాయ్ చెప్తుంది. అలాగే కొంచెం టైం అయినాక ఇంకా స్పీచెస్ ఇచ్చి ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. డాన్స్ కూడా చాలా బాగా వేశారు. ఇదైతే లేడీస్ కి ఒక మైండ్ ఫ్రీ రిలీఫ్ చేయడానికి ఒక వెల్ఫేర్ మీటింగ్ అనమాట. వాళ్ళు బాగోగులు తెలుసుకోవడానికి మేడమ్స్ అనమాట ఇలా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేసి, ఇది ఇక్కడైతే క్విజ్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. తర్వాత మా శివ మ్యామ్ కొంచెం స్పీచ్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చే సీజన్కి పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి అని. ఇక్కడ రంగోలీ కాంపిటీషన్లో అయితే మా బ్లాక్ వాళ్ళే గెలిచారనమాట, అక్క వాళ్ళు. అండ్ తినైతే మా సిరి వదిన కాంపిటీషన్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ స్నాక్స్ వచ్చేసి సమోసా, జిలేబీ అండ్ బిస్కెట్స్ అవి ఇచ్చారు. అండ్ చాయ్ అండ్ ప్రొవైడ్ చేశారనమాట. మావాడితో మామూలుగా ఉండదనడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇదైతే ఇక్కడ వాడుకున్నది అనమాట బాల్. ఆ బాల్ కావాలని పేర్చి పెట్టేసరికి ఇంక ఇంటికి తీసుకెళ్ళి తిరిగి ఇస్తామని చెప్పి పర్మిషన్ తీసుకొని మరి అది ఇంటికి తెచ్చాం. అండ్ ఇక్కడ రంగోలీలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్లో చెప్పండి, ఏ రంగోలీ బాగుందో. అండ్ లాస్ట్లో మేమైతే రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యే ముందు ఒక చిన్న సెల్ఫీ వీడియోలా తీసుకున్నాక ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.